ద్వారా ప్రియా రాస్తున్నారు. దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అఖండహీన యా పూజ సా పూజ నిష్ఫలా భవేత్ అని శాస్త్రం చెప్పింది. పూజ ఎప్పుడూ కూడా అఖండంగా దీపారాధన ఉండి చెయ్యాలి. అలా కాక దీపారాధన పోయి మనం పూజ చేసేటట్లయితే అది నిష్ఫలం అవుతుంది. అంటే భగవంతునికి ఏది సమర్పించినా అగ్నిముఖా వై దేవా అగ్నిముఖంగానే సమర్పించాలి. అక్కడ యజ్ఞము, వైదిక కర్మలో యజ్ఞం హోమగుండం ఎట్లాంటిదో లౌకిక కర్మలో దీపారాధన అటువంటిది. కాబట్టి అగ్నిముఖంగానే మనం సమర్పించాలి. కాబట్టి భగవంతునికి పూజాధికం కూడా అగ్నిముఖంగా అంటే దీపారాధన చేసి చేయాలి. ఒకవేళ దీపం కొండెక్కితే మళ్ళీ ఒక మాట మూలమంత్రాన్ని ఒక 10 సార్లు ఉచ్చరించి, లేకపోతే హరే రామ హరే రామ రామనామమన్నా ఉచ్చరించి ఆ దీపారాధన చేసి కొనసాగించవచ్చు. దాంట్లో అభ్యంతరం లేదు. కానీ దీపారాధన మాత్రం మళ్ళీ అయినా వెలిగించి తీరాలి. అది